ఒక మాటలో చెప్పు. మీ పిల్లల్ని ఏం చేస్తావు? ఏం కావాలని కోరుకోండి నీ పిల్లలు. ఏమ్మా మీ పిల్లల్ని ఏం కావాలని కోరుకోండి. ఏం కావాలి నీ పిల్లలతో మాట్లాడేవా ఎప్పుడన్నా? మాట్లాడేవా? ఏమన్నారు? ఎందుకంటే ఇక్కడ టీచర్ చూస్తారు, టీచర్ కావాలి, పోలీసులు చూస్తారు, పోలీసులు కావాలి, లాఠీ పట్టుకొని తిరుగుతుంటారు కదా అధికారం. నువ్వేంటమ్మా? ఒక అబ్బాయి టీచర్ అవుతాను, పెద్ద అబ్బాయి, చిన్న అబ్బాయి డాక్టర్ అవుతాను. చిన్న అబ్బాయిది 6 అండి, పెద్ద అబ్బాయిది మాట్లాడండి సార్. మా అబ్బాయి నువ్వు మాట్లాడవా? మాట్లాడాను. అప్పుడప్పుడు మాట్లాడుకుంటున్నారా? మాట్లాడతాను సార్. ఓకే, చదవాలని చెప్తాను సార్. నువ్వమ్మా? మా పెద్ద పాప నుండి ఇంటర్ సెకండ్ బైపీసీ తీసుకుందండి. నేను నర్సింగ్ చేస్తానని ప్రిపేర్ అవుతుందండి ఆ అమ్మాయి. రెండో పాప అండి ఇప్పుడు ఇక్కడ 9th క్లాస్ అవుతుంది అమ్మాయి, టీచర్ అవుతానండి. సంజయ్ అయితే అంటే నేను డాక్టర్ అవుతానని నేను పట్టుదలతో, అమ్మ మనకి ఎవరు లేరు కదమ్మా, హెల్త్ ఇష్యూస్ వచ్చినప్పుడు దానికి కేర్ తీసుకోవడానికి నేను డాక్టర్ని అవుతాను. ప్రజెంట్ డాడీ ఇంప్రెషన్, డాడీ ఇలాగ అయ్యారు కదా అని పట్టుదలతో డాక్టర్ చదవాలని అమెరికాకి వెళ్ళిపోతాను నీ దగ్గర ఉన్నప్పుడు అనేసి పట్టుదల పట్టేసిందండి ఆ అమ్మాయి. పట్టుదలతో చదువుతాను, చాలా గట్స్గా మాట్లాడతాను. మా అమ్మాయి బిజినెస్ చేస్తారంటుంది సార్. అలాగే మా అబ్బాయి వచ్చి వాడు చిన్నప్పటి నుండి అంబిషన్ అనమాట, అమ్మ నేను ఆర్మీ జవాన్ అవుతానని చెప్తాడు సార్. ఓకే, గుడ్. ఇప్పుడు అగ్నివీర్ వచ్చింది కదమ్మా కొత్తగా, కొన్ని సంవత్సరాల నుండి మళ్ళీ వచ్చేయచ్చు, పోయి మళ్ళా వస్తానంటాడా? ఓకే సార్. ఓకే అమ్మా, నీవమ్మా? జిల్లా ఫస్ట్, గుడ్. అదే గుడ్. నువ్వమ్మా? క్రాఫ్ట్ టీచర్. ఇదేనమ్మా, మనకేంటంటే మనకు తెలిసిన పనులే చేయాలని ఆలోచనలు ఉంటాయి మీకు. అవకాశాలు భవిష్యత్తులో వేరుగా ఉంటాయి. మీ ఊరుందనుకోండి రంపచోడవరం, నిన్నటి వరకు ఇక్కడ టెలిఫోన్ ఉండేది కాదు. ఇప్పుడు 4 గ్రామాలు తప్ప అన్ని గ్రామాలకు 4G వచ్చింది. రేపు రాబోయే రోజులు అందరికీ సెల్ ఫోన్లు వస్తాయి. ఫోన్ ద్వారా అన్ని పనులు అయ్యే పరిస్థితి వస్తుంది. సేవలు కూడా ఫోన్ ద్వారా వచ్చేస్తాయి. అన్ని కదా యాప్లో ఇచ్చేస్తున్నాం కదా. అదే మా నుంచి కూడా మళ్ళీ మీకు ఇంకోటి ఉంది కదా, ఇప్పుడు పేపర్లో మీకు అన్ని పంపిస్తున్నాం, యాప్లో పంపించేస్తున్నాం, అటెండెన్స్ అన్ని పంపిస్తున్నాం. రెండోది గవర్నమెంట్ చేసే పనులన్నీ కూడా మీకు అందులో వచ్చేస్తున్నాయి. బ్యాంక్ అకౌంట్ కూడా వస్తుంది, ఎవరికైనా ఇవ్వాలంటే మీరు ట్రాన్స్ఫర్ చేయొచ్చు. ఇంకా మీరు బ్యాంకు పోయే పని లేదు, ఎవరి దగ్గర పోయే పని లేదు, అన్నీ మీ ఫోన్ ద్వారానే అన్ని పనులు అయిపోతాయి. నేను పాత రోజుల్లోనే సమైక్య ఆంధ్రప్రదేశ్లో ఒకటి పెట్టాను, గిరిజనులకు కావాల్సిన చైతన్యం, అవేర్నెస్ కావాలి, అది ఇంకా తక్కువ ఉంది. అది వచ్చినప్పుడు మీరు ఆకాశమే హద్దుగా అభివృద్ధి అయ్యే అవకాశాలు. మీరు మాట్లాడినప్పుడు అన్నారు, పిల్లలు ఏమనుకుంటారు, టీచర్ని చూసి నేను కూడా టీచర్ అవుతా, కానిస్టేబుల్ తిరుగుతాడు కాబట్టి లాఠీ పెట్టుకొని నేను కూడా అవుతా, పోలీస్ అయ్యి లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేస్తా, కొన్ని అనుభవాలతో ఇంట్లో ఎవరన్నా పేరెంట్స్ ఇదైతే నేను డాక్టర్ అవుతా, ఇలాంటి ఒక స్ఫూర్తి వస్తుంది. మీరు కూడా ఏంటంటే ఆ పట్టుదల నేర్పించాలి. పిల్లలతో నిరంతరం చర్చలు చేయాలి అన్ని విషయాలు. మనసు తల్లుళ్ళు అనేవాళ్ళు అందరూ చేస్తే వాళ్ళకు అచంచలమైనటువంటి విశ్వాసం వస్తుంది, నమ్మకం పెరుగుతుంది, ఊహించని ఎత్తుకు ఎదుగుతారు. మీరు ఇప్పటి నుంచి వివరణ ఒక్కరు చెప్తారా మీ ఆదాయం ఎంతని? సంవత్సరానికి ఎంతమ్మా మీ ఆదాయం? 80,000. ఏదమ్మా మొత్తం కలిసి నీకు వచ్చేది రఫ్గా? ఓకే. సంక్షేమ కార్యక్రమాలు ఎంత వస్తాయమ్మా? అదే కదా నేను అడిగేది ఏంటంటే, మీరు ప్లానింగ్ ఇంకా చేయాల, నువ్వు సగం చేసావు, మొత్తం నీకు ఎంత వస్తుందో బడ్జెట్ తయారు చేయాలి. ఎవరు దేశంలో ఫైనాన్స్ మినిస్టర్ ఎవరు? నిర్మలా సీతారామన్. ఆవిడ కూడా మీ మరి మహిళే.
మొన్నటి వరకు హైదరాబాద్లో ఉండేది, ఆక్స్ఫర్డ్లో చదువుకునింది, తెలివిగా ఉంటుంది. ఇప్పుడు ఆవిడ ఏమైంది, దేశానికి ఆర్థిక శాఖ మంత్రి. మీ బడ్జెట్ అంతా మీకు తెలియదు, వాడు దేశ బడ్జెట్ చెప్తుంది. గవర్నమెంట్ ఏమి ఇస్తుంది, మీకు ఎంత ఆదాయం వస్తుంది, ఖర్చు ఎంత అవుతుంది, ఎక్కడెక్కడ పొదుపు చేయొచ్చు, ఇంకా ఎక్కువ ఎట్ట సంపాదించవచ్చు, నీతి నిజాయితీగా చేసి కూడా డబ్బులు సంపాదించవచ్చు. మీకు ఆలోచనలు అందరికి రావాలి. చెప్తాను, మా కలెక్టర్ కూడా చెప్పా, మీకు అందరికి ఆర్థిక పాఠాలు కూడా నేర్పించమని. సాటర్డే రోజు నో బ్యాక్ డేస్. దాంట్లో పిల్లలు కూడా ఏంటంటే వ్యవసాయంలో పెట్టుబడి ఎంత, ఆదాయం ఎంత, ఇంట్లో ఇల్లు పడుకోవాలంటే ఏంటి, ఆదాయం ఎక్కడి నుంచి వస్తుంది, సంక్షేమం, సొంత ఆదాయం ఎంత వస్తుంది, ఖర్చులు ఏ రకంగా ఉంటాయి. సో పిల్లలకి ఇప్పుడు మొదలు పెడుతుంది సార్ ఎవ్రీ సాటర్డే. ఇది కూడా పెట్టండి, గ్రీన్ అండ్ క్లీన్ అండ్ ఆల్సో మొత్తం హెల్త్ హ్యాబిట్స్, నెట్ జీరో మొత్తం కలిసి అక్కడ నాలెడ్జ్ పెంచాలి, అందరు అవేర్నెస్, కల్చర్. పిల్లల నుంచి నేర్పిస్తే ఏంటంటే వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళి అమ్మాయి ఎంత ఆదాయం వస్తుంది, వాళ్ళ నాన్నమ్మతో కూర్చొని రాసుకుంటే చైతన్యం కూడా వస్తుంది సార్. పిల్లలకి చిన్న వయసులోనే ఆదాయం అంటే ఏంటి, ఖర్చు అంటే ఏంటి, మిగులు బడ్జెట్ ఏంటి, బేసిక్ బడ్జెట్ ఏంటి అర్థం అవుతుంది. ఇవన్నీ చేస్తూ 3 వారాలు అవి చేసి, 1 వారం ఇంటింటికి పోయి స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ని, ఆ క్యారెక్టర్ బిల్డింగ్, విజన్ అండ్ ఆల్సో వాళ్ళల్లో పరిశుభ్రత అండ్ ఆల్సో ఏరియా పరిశుభ్రత అవేర్నెస్ తీసుకురావడం, జపాన్ కల్చర్ రావాలి. అది వస్తే అప్పుడు పిల్లలే స్కూల్స్ క్లాస్ రూమ్ శుభ్రం చేస్తారు. పిల్లలే మధ్యాహ్నము క్లాస్ రూమ్ అంతా శుభ్రంగా క్లీన్ చేస్తారు, వాళ్ళే చేస్తారు, వాళ్ళే క్లీన్ చేసి పెడతారు. కల్చర్ వచ్చింది. అన్నే కాదమ్మా, వాళ్ళు ఏం చేస్తారంటే ఎక్కడన్నా ఒక స్టేడియం పోయినప్పుడు కానీ చెత్త వేస్తే అక్కడ ఉండే వాళ్ళందరూ అది క్లీన్ చేసిన తర్వాత ఇంటికి వెళ్తారు. ఒక కల్చర్ అమ్మ, ఒక కల్చర్, ఒక అలవాటు, జీవితంలో కొత్త కొత్త ఆలోచనలు చేయడం. ఇప్పుడు మనం ఏమంటాం, ఇక్కడ కాగితం మీ ఇంట్లో చెత్త ఎత్తుకొచ్చి రోడ్డు మీద వేస్తారు, ఇల్లు మీద అనుకుంటారు, రోడ్డు వేరే వాళ్ళు అనుకుంటారు. ఏంటి